పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి అలాగే కేటీఆర్ మేము వచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం. సో వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుకుంటున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సో అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్, ఐటీ, ఫార్మా రంగాలు పురో అభివృద్ధికి మా హయాంలో కాదా, సో ఇవి జరిగింది మా హయాంలోనే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా మోదీ, కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు, ఏఐబీపీ ప్రాజెక్టును అడ్డుకున్నారు, బీఆర్ఎస్ బీజేపీలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలి అంటూ కూడా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించిన ప్రధాని మోదీ. సో దానికి సంబంధించి మోదీ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుందాం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకు, సో ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు. ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ చేసిన వ్యాఖ్యలివి. సో స్మారక స్టాంపు అలాగే ప్రత్యేక నాణ్యాన్ని కూడా ఆవిష్కరించారు. సో ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారు ఆ చరణాల్ని అంటూ కూడా కాంగ్రెస్ తరఫు నుంచి స్పష్టం చేశారు. జన్మ సమర్థ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి. సో జన సమర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలను ఉంచకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ వీధి కుక్కల కేసులో తీర్పును కూడా వెలువచ్చింది. సో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణంలోకి వాటిని రానివద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో జాతీయ, రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను కూడా తొలగించండి. సో వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహారం, నీరు కూడా అందించాలి అంటూ కూడా స్పష్టం చేసింది. సో వివిధ ప్రభుత్వ విభాగాలకు కూడా కీలక ఆదేశాలు అయితే అందాయి ఇప్పటికే. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు చేసిన కొన్ని కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వికాసమా, విధ్వంసమా, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలు అమలు, బీజేపీ పోటీలోనే లేదు, బీఆర్ఎస్ దే విజయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు అంటూ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ లేవనెత్తారు అనమాట. ఇక బీజేపీ తరఫు నుంచి ఇక్కడ చూసుకుంటే కేసీఆర్, రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి, ఆ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాయి అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీ తరఫు నుంచి తలెత్తుతున్న ఒక ప్రశ్న ఏదైతే ఉందో, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై బీజేపీ ఇప్పటికే కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తింది. సో మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీని ఛేదించాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే సవాల్ విసిరింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సీఎం ఎందుకు స్పందించడం లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఆ ఇద్దరే అంటూ కూడా గుచ్చి మరి ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన ఒక్క అభివృద్ధి పని చూపండి, వాటిని వారు కట్టిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్ లో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో హైదరాబాద్ కు డ్రగ్స్ వచ్చేలా చేసింది కేటీఆర్, వారి బాగోతాలు బయట పడతాయనే హైడ్రా ఈగల్ ను అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో జూబ్లీహిల్స్ లో ఒక్క ఓటు ఇవ్వండి, నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కూడా అడిగిన ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే సో ఇటీవల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అయితే బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సో ఆ బంద్ విరమణ అయినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కాలేజీల బంద్ విరమణ, ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వంతో చర్చలు సఫలమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే కారణంగానే బంద్ ని విరమించుకున్నట్టు స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హిల్స్ లో అమిత్ తుమి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలగాలు మోహరించాయి. సో ముందుండి నడిపిస్తున్న ఆయా పార్టీల అగ్రనేతలు, మంత్రివర్గం మొత్తాన్ని మోహరించిన కాంగ్రెస్. సో ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి అంతా తానే నడిపిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో బీఆర్ఎస్ ప్రచారాన్ని భుజాన వేసుకున్న కేటీఆర్, రేపటితో ముగియనున్న ప్రచారం. సో ఈ కొద్ది గడువులోనే ఎంత చేయగలమో అంత చేయాలి అంటూ కూడా మూడు పార్టీలు అయితే ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఇక్కడ చూసుకుంటే 1.27 లక్షల వార్షిక వేతనం. సో 1,27,00,000 వార్షిక వేతనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలో వరంగల్ ఎన్ఐటి విద్యార్థి నారాయణ త్యాగి ఘనత. సంస్థ చరిత్రలోకెల్లా అత్యధిక డొమెస్టిక్ ప్యాకేజ్ ఎంపిక. సో 1 కోటి వార్షిక ప్యాకేజ్ తో కొలువు సాధించిన ఖమ్మం విద్యార్థి మొహమ్మద్ నహీల్ నష్వాన్. 6గురికి సుమారు 70 లక్షల జీతంతో జాబ్. సో నిట్ డైరెక్టర్ విద్యాధర్ సబూది వెల్లడించారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక్కో చర్యని ముమ్మరం చేస్తుంది. సో ఇందులో భాగంగానే ఓవర్లోడ్ తో తిరిగితే అంతే. సో ఆ లారీల పర్మిట్లు రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఉన్న లోడ్ కన్నా అన్లిమిటెడ్ ఓవర్లోడ్ ని వేసుకొని లారీలు తిరుగుతున్న సందర్భంలో లారీ పర్మిట్ల రద్దు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో గనుల శాఖ, రవాణా శాఖల మధ్య సమన్వయంతో ఇది సాధ్యమవుతుంది అంటూ కూడా స్పష్టం. సో చేవెళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కానివ్వండి, నేతలు కానివ్వండి ఈ కసరత్తునైతే ప్రారంభించారు. వెలుగులో కూడా కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవి. సో అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో ఇవి కూడా ఇందుకు సంబంధించిన కామెంట్సే. సో ఇక్కడ చూసుకుంటే వారి వ్యూహం ఓట్లు కొనేందుకే. సో ఓట్ల కొనుగోళ్ల కోసం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ చేస్తున్న కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో బీజేపీ తరఫు నుంచి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం రేవంత్ అలాగే కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ ది పగటిక్కలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటూ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. ప్రచారంలో భాగంగా ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజల తీర్పు కోరాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. రోషయ్య, కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్ గా ఉంది. సో రేవంత్ లాంటి సీఎం ను ఎప్పుడు చూడలేదు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఓటుకు 3,000, 2,000 చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ, 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ. ప్రచారం ముగియక ముందే పంపిణీలు కూడా జరుగుతున్నాయి. సో బూత్ల వారీగా ఓట్లు కొనుగోలు షురు. జూబ్లీహిల్స్ లో హీట్ ఎక్కిన ప్రచారం. ఇక్కడ కూడా ప్రైవేట్ కాలేజీల బంద్ విరమనే కనిపిస్తుంది. సర్కారుతో మేనేజ్మెంట్ల చర్చలు సఫలం. 3-4 రోజుల్లో 600 కోట్ల బకాయిలు విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి హామీ. త్వరలోనే మిగిలిన 300 కోట్లు కూడా చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం. ఆయన తల్లి వ్యాఖ్యలతోనే కలకలం. విచారణ జరపాలన్న బండి సంజయ్. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఈ నేపథ్యంలో సైలెంట్ గా ఉన్నట్టు కూడా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. గెలిచేదెవరు, మెజారిటీ ఎంత? జూబ్లీహిల్స్ బైపోల్ పై జోరుగా బెట్టింగ్స్. 100 కోట్లు చేతులు మారుతున్నట్లు కూడా అంచనా. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే పందెం కాస్తున్నట్లు తెలుస్తుంది. సో బీజేపీని కంప్లీట్ గా సైడ్ కి పెట్టేసినట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్న పందెం రాయిలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నిశ్శబ్ద విప్లవం. సర్వేలు బీఆర్ఎస్ కే అనుకూలం అంటున్న హరీష్ రావు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు, మాట్లాడేందుకు ఏమీ లేక కవిత ఎపిసోడ్ తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో వికాసం కావాలో విధ్వంసం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే తేల్చుకొని తీర్పు ఇవ్వాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. బనకచెర్ల టెండర్ల రద్దు. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఏపీ ఇప్పటికే వెనకడుగు వేసింది. సో ఈ ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. సో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టు టెక్నికల్ గా సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ బనకచెర్ల స్థానంలో బీసీ లింక్ ను పోలవరానికి తరలించే ఎత్తుగడ కూడా జరుగుతుంది. సో ఒకవేళ అదే జరిగితే మనకు నష్టమేనని ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఇక్కడ సివి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుకల్.